హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ చేశానండి. చాలా టేస్టీగా, చాలా థిక్ గ్రేవీతో చాలా బాగుంటుంది. కొంచెం స్పెషల్గా ఉంటుందండి కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రోటీ కానీ, చపాతీ, పరోటా ఇలాగా రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, లేదంటే మంచి టేస్ట్ అనేది మిస్ అవుతారండి. అంత బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూసేయండి. ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో నేను కొంచెం బటర్ వేసుకున్నానండి. మీ దగ్గర బటర్ ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్గా ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకున్నాను. ఆ తర్వాత హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి టూ ఆనియన్స్ ఇలా వేసేసుకొని చక్కగా దూరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ కూడా ఒక 3-4 టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసేసి ఇలా వేసేసుకోండి. ఇది అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. మనకి టమాటోస్ కూడా చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఈలోగా నేను ఎగ్స్ని ఉడకపెట్టేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. మీ ఇష్టం అండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకోండి. కానీ ఇలా కట్ చేసుకుంటే తినేటప్పుడు కానీ, చూసేటప్పుడు కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. మనకి టమాటోస్ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఫస్ట్ ఇదిగోండి, ఇలా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మీ టేస్ట్కి తగినంతగా కారం వేసుకోండి. మీకు స్పైసీ ఎంత తినగలుగుతారో అంత చూసుకొని వేసుకోండి. నేనైతే 3 వేసుకుంటున్నానండి, 3 స్పూన్స్. ఆ తర్వాత 1.5 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1.5 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇంకా నేను ఇందులో ఎలాంటి గ్రేవీలు కానీ ఎలాంటివి కూడా నేను యాడ్ చేయట్లేదండి. ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని చక్కగా దీని అంతా, ఈ మసాలా అంతా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత నేను దీంట్లో ఒక పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. ఈ పేస్ట్లో మనకి అల్లం, వెల్లుల్లి, ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి ఇలా మెత్తడి పేస్ట్ చేసి పెట్టేసుకోండి. నేను ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి, అందుకే చెప్తున్నాను. వీడియో అనేది మనకి స్టోరేజ్ ఫుల్ అయిపోయి డిలీట్ అయిపోయిందండి వీడియో క్లిప్. ఆ తర్వాత ఇలాగ చక్కగా ఫ్రై చేసుకున్న దీంట్లో ఈ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి ఇలా మిక్సీ మెత్తడి పేస్ట్లా చేసేసి ఇందులో యాడ్ చేసేసుకోండి. అల్లం, వెల్లుల్లి కంపల్సరీ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పేస్ట్ ఉన్నా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా మూత పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మనకి మసాలా అంతా చక్కగా కుక్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నానండి. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని దీన్ని చక్కగా మనము బాయిల్ చేసుకుందామండి. అంటే చక్కగా ఉడికిచ్చేద్దాము. ఉడికిన తర్వాత మనకి ఇది దగ్గరకు వచ్చేస్తుందండి. దగ్గరకు వచ్చి మన థిక్ గ్రేవీ లాగా వస్తుంది. అప్పుడు ఇందులో మనము ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేస్తే మనకి ఇది చక్కగా రెడీ అయిపోతుందండి. చూసారా, ఇలా చక్కగా వచ్చేస్తుంది. ఎగ్స్ వేసుకునేది కూడా క్లిప్ మిస్ అయిపోయిందండి, సారీ అండి, ఏమనుకోవద్దు. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే అండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాగ చక్కగా మనం హ్యాపీగా రోటీతో నేనైతే కంప్లీట్ చేసేసాను. చాలా బాగుంటుంది. మీరు దేనిలోకైనా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.